ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరేంద్ర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీ చంద్రశేఖర శ్రీ సరస్వత్యై నమః. అందరికీ వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడు మనం గణపతిని హవామహే అంటూ ఆహ్వానిస్తున్నాం. హవామహే అంటే ఆహ్వానిస్తున్నాము అని అర్థం. అంటే దీని అర్థం ఏమిటంటే, హే గణపతి, నీవు సర్వమంత్రములకు అధిపతివి. అంటే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్కరు అధిష్టాన దేవతలు ఉంటారు. అటువంటి అధిష్టాన దేవతలందరికీ నీవు అధిపతివి. నీవు ఈ విశ్వంలోని విద్వాంసులందరినీ మించిన విద్వాంసుడివి. కవి అనగా సృష్టికర్త అని అర్థం కూడా ఉంది. ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క సృష్టికర్తను చేసి ఉన్నారనుకుంటే, ఆ సృష్టికర్తలను సృష్టించిన వాడవు నీవు. విశ్వంలో ఎక్కువ కీర్తి గడించిన వారు చాలామంది ఉండవచ్చు, కానీ నీవు ఆ కీర్తివంతుల కంటే కూడా ఎక్కువ కీర్తి కలవాడవు. ఎక్కువ కీర్తి గలవారి పేరు చెప్పవలసి వస్తే ముందుగా నీ పేరే చెప్పుకోవాలి. ఓ గణపతి, రాజ్యాధిపత్యము గల రాజులు ఈ విశ్వంలో చాలామంది ఉండవచ్చు, కానీ నీవు ఆ రాజులందరికీ రాజు వంటి వాడవు. దేవతాగణములు చాలా ఉన్నాయి. ఉదాహరణకు ప్రమదగణాలు, మరుద్గణములు, రుద్రగణములు మొదలైనవి. ఒక్కొక్క గణమునకు ఒక్కొక్క నాయకుడు ఉంటాడు. అటువంటి దేవతాగణముల నాయకుడువు నీవు. ఇన్ని విశేషములు గల నిన్ను మా పూజకు ఆహ్వానిస్తున్నాం. మా ఆహ్వానమును మన్నించి నీవు మా దగ్గరకు వస్తున్నప్పుడు మమ్ములను రక్షించుటకు కావలసిన సాధనములను అన్నింటినీ వెంటబెట్టుకుని రావలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలా విచ్చేసి మమ్ములను సంపూర్ణంగా అనుగ్రహించు దేవా అంటూ చేసే ప్రార్థనే ఓం గణానాం త్వా గణపతికిం హవామహే. హవామహే అంటే ఆహ్వానిస్తున్నాము అని అర్థం. ఇలా గనక అర్థం తెలుసుకుంటూ గనక మనం ఆహ్వానిస్తే మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది. గణపతి కూడా చాలా సంతోషించి మనల్ని అనుగ్రహిస్తాడు. ఇలా అర్థం తెలుసుకునేడానికి ప్రయత్నం చేద్దాం. సరేనా?